అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 8వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 8వ శ్లోకం. యథా బుద్ధిః సుక్తౌ రజతమితి కాచాస్మనిమణి జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్టాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, ఓ పశుపతి, ముత్యపు చిప్పను చూచి వెండి అని, గాజు పెంకును మణి అని, పిండి కలసిన నీటిని పాలని, ఎండమావులను నీళ్లని భావించి భ్రమచెందునట్లుగా తెలివి తక్కువ వాడు గొప్ప దేవతలకు కూడా ప్రభువైన నిన్ను మనసులో తలవక నీకంటే ఇతరులని దేవుడనే పూజించుచున్నాడు. శివా, కొంతమంది భ్రాంతికి లోబడి ముత్యపు చిప్పను వెండిగాను, గాజు పెంకును మణి మాణిక్యములుగాను, పిండిని కలిపిన నీళ్లను పాలుగాను, ఎండమావులను నీటి చలములుగాను భావిస్తారు. అదే విధముగా అజ్ఞానులు జగదేశ్వరుడవైన నిన్ను కొలిచే బదులు ఇతరులను దేవతలుగా భ్రమించుచున్నారు. రేపు 9వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.